హరే కృష్ణ. బమ్మెర పోతనామాత్యుల వారు భాగవత పద్యాల్లో రాసిన ఒక అరుదైన పద్యమండి ఇది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభా కారతా నొప్పు నిన్ను మదిగానకనెన్నడు గల్గు భారతీ. ఈ పద్యం వింటే కూడా ఎంతో హాయిగా ఉంటుందండి. సరస్వతీమాత దర్శనం పోతనకి ఇంకా కాలేదు. ఆ దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నారు. అందరూ అనుకునే మాటే సరస్వతీమాత తెలుపు రంగులో దగదగా మెరిసిపోతూ ఉంటుందని. ఇక తన ఊహలకు పదును పెట్టాడండి. శరత్కాలంలో అంటే ఆశ్వీయుజ కార్తీక మాసంలో ఏర్పడే ఋతువు శరత్కాలమని అర్థం. శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుప, లేక శారద చంద్రబింబంలాగా ఉంటుందా? కాదు కాదు, పచ్చకర్పూరం లాంటి తెలిపేమో మాతది. ఊహకు అందడం లేదు. తెల్లని పటీరము అంటే చందనం, రాజహంస, జాజి చెండ్లు, నీహారాలు అంటే మంచు తుంపెరలు, డిండీరం అంటే నురుగు, వెండికొండ, రెల్లు పూలు, మల్లెలు, మందారాలు, పుండరీకాలు అంటే తెల్ల తామర పూలు, ఆదిశేషుడు, అన్నిటికీ మించి ఆకాశగంగ ప్రవాహం, తెల్లగా తేలికైన పసుపు రంగులో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయే. ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోవడం లేదు. మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు, అమ్మా భారతి, స్వచ్ఛమైన తెలుపు రంగుతో మిరుమిట్లు గొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతాను కదా. హరే కృష్ణ.